లాస్ట్ క్లాస్లో మనం ఎమీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఎమీన్స్ జనరల్ ఫార్ములా ఎలా ఉంటుంది, వాటిని ఎలా క్లాసిఫికేషన్ చేసుకున్నాం, ఎమీన్స్కి సోర్సెస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆ టైప్ ఆఫ్ ఎమీన్స్ని ఎలా మనం ప్రిపేర్ చేయొచ్చు చూద్దాం. ఎమీన్స్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మెథడ్ గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్. సింథసిస్ మీన్స్ ప్రిపరేషన్. Synthesis is nothing but preparation. So Gabriel థాలమైడ్ సింథసిస్ నుంచి మనం ఎమీన్స్ని ప్రిపేర్ చేస్తామండి. ఏదైనా ఒక న్యూ కాంపౌండ్ని ప్రిపేర్ చేయాలనుకోండి, మనం రియేజెంట్స్ని తీసుకోవాలి, దానికి సూటబుల్ రియేజెంట్స్ని తీసుకోవాలి. నేను ఎమీన్స్ని ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఎమీన్స్ అంటే దాంట్లో NH2 గ్రూప్ ఉంటుందండి, NH2 గ్రూప్. సో నైట్రోజన్ ఉన్నటువంటి రియేజెంట్స్ని తీసుకుంటున్నాను. అలాంటి వన్ ఆఫ్ ది రియేజెంట్ ఈజ్ థాలిక్ యాసిడ్. ఎమీన్స్ని ప్రిపేర్ చేయడానికి గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్లో మనం యూజ్ చేసే రియేజెంట్ వచ్చేసి థాలిక్ యాసిడ్. థాలిక్ యాసిడ్ ఫార్ములా బెంజీన్ రింగ్ COOH COOH. This is థాలిక్ యాసిడ్. And another reagent is ammonia, NH3. For the convenience, NH అంటే మన వీళ్ళ కోసం దాన్ని మనం అలా రాసుకున్నామండి. అమోనియా ఫార్ములా NH3. గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్లో మనం తీసుకున్న రియేజెంట్స్, వన్ ఆఫ్ ది రియేజెంట్ ఈస్ థాలిక్ యాసిడ్ and another reagent is ammonia. తీసుకుని ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం మెకానిజం ఫాలో అవుతుందో చూద్దాం. థాలిక్ యాసిడ్లో Cకి OHకి Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. ఈ బాండ్ బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ electrons moves towards oxygen. ఆక్సిజన్ వైపుకి మూవ్ అయిపోతున్నాయండి. అలా మూవ్ అయిపోవడం వల్ల ఆక్సిజన్ గ్యాస్ నెగిటివ్ ఛార్జ్ అండ్ కార్బన్ గ్యాస్ పాజిటివ్ ఛార్జ్. సిమిలర్లీ ఈ కార్బన్కి OHకి బిట్వీన్లో ఉండే బాండ్ని కూడా బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఆక్సిజన్ మూవ్ అయినాయండి. అలా మూవ్ అయినప్పుడు కార్బన్ గ్యాస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అమోనియాలో నైట్రోజన్కి హైడ్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ నైట్రోజన్ మూవ్ అయినాయండి, టువర్డ్స్ నైట్రోజన్. సో నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ అండ్ హైడ్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఇంకొక హైడ్రోజన్ కూడా రిమూవ్ చేద్దాం. అంటే ఈ నైట్రోజన్కి హైడ్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని కూడా బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ and hydrogen gets positive charge. చూడండి, కార్బన్ నుంచి 2 OH నెగిటివ్స్ రిమూవ్ అయిపోయినాయండి. 2 OH నెగిటివ్స్, ఈ కార్బన్ నుంచి OH, ఈ కార్బన్ నుంచి OH. ఈ 2 OH నెగిటివ్స్ 2H+ని అట్రాక్ట్ చేసుకున్నాయండి. అమ్మోనియాలోని 2H+ని అట్రాక్ట్ చేసుకున్నాయి. అట్రాక్ట్ చేసుకుని 2 moles ఆఫ్ వాటర్, 2 moles ఆఫ్ వాటర్ కింద రిమూవ్ అయిపోయినాయండి. అలా రిమూవ్ అయిపోయి మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ చూద్దాం. ఇక్కడ నుంచి OH- రిమూవ్ అయిపోయింది. ఇంక కార్బన్కి ఛార్జ్ వచ్చేసి పాజిటివ్. ఈ పాజిటివ్ ఛార్జ్ దేన్ని అట్రాక్ట్ చేసుకుందామని ట్రై చేస్తుంది ఎప్పుడు? నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆటమ్. అలాంటి నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆటమ్ అమ్మోనియాలోని నైట్రోజన్. సో ఇక్కడ కార్బన్కి నైట్రోజన్కి బిట్వీన్లో బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గరికి వద్దాం. ఈ కార్బన్ కూడా OH- రిమూవ్ అయిపోయింది దాని దగ్గర కూడా.
సో ఈ కార్బన్కి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్. ఈ పాజిటివ్ కార్బన్ కూడా నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆటమ్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అలాంటి నెగిటివ్ ఛార్జ్ నైట్రోజన్ మీద ఇంకోటి ఉందండి. అమ్మోనియా నుంచి మనం 2 హైడ్రోజన్స్ని రిమూవ్ చేసాం. సో 2 నెగిటివ్స్ వచ్చాయి అక్కడ. ఆ 2 నెగిటివ్స్ ఈ 2 పాజిటివ్ ఛార్జ్డ్ ఆటమ్స్ని అట్రాక్ట్ చేసుకుని మనకు ఒక కాంపౌండ్ కింద ఫామ్ అయిపోతుందండి. ఆ కాంపౌండ్ వచ్చేసి బెంజీన్ రింగ్, C డబల్ బాండ్ O N, C డబల్ బాండ్ O N. అమ్మోనియా నుంచి 2H+ రిమూవ్ అయినాయి. థర్డ్ హైడ్రోజన్ అలాగే ఉందండి. సో థర్డ్ హైడ్రోజన్ ఇక్కడ రాద్దాం, NH. ఇలా మనం గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్లో ఫస్ట్ స్టెప్లో ఏం చేసుకున్నాం? థాలిక్ యాసిడ్ని అమ్మోనియాతో ట్రీట్ చేసాం. అమ్మోనియాతో ట్రీట్ చేస్తే అక్కడ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ అనేది జరిగి మనకు కాంపౌండ్ ఫామ్ అయిందండి. ఈ కాంపౌండ్ వచ్చేసి థాలమైడ్. దిస్ ఈజ్ థాలమైడ్. థాలమైడ్ ఫామ్ అయింది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా ఫామ్ అయిన థాలమైడ్ ఫర్దర్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయిపోతుందండి. ఆ ఫర్దర్ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి వచ్చిన థాలమైడ్ తీసుకోండి. ఈ థాలమైడ్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేయండి. ఫస్ట్ స్టెప్ నుంచి ఫామ్ అయిన థాలమైడ్ తీసుకుందాం. సో సెకండ్ స్టెప్ ఇన్ గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్. ఫస్ట్ స్టెప్ నుంచి ఫామ్ అయిన థాలమైడ్ తీసుకుంటున్నాను. C డబల్ బాండ్ O, C double bond O and H. This is thalamide. ఈ థాలమైడ్ నెక్స్ట్ స్టెప్లో ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేయండి. ఆల్కహాలిక్ KOH. దీంతో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేస్తే ఫస్ట్ KOH డిసోసియేట్ అయిపోతుందండి. ఎలా డిసోసియేట్ అవుతుందంటే K+OH-. థాలమైడ్లో Cకి Nకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ మూవ్స్ కార్బన్ టు నైట్రోజన్. సో కార్బన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఇలా చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి కార్బన్కి నైట్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ మొత్తం కట్ అయిపోతుంది. కట్ అయిపోయి మనకి ఫామ్ అవ్వాలనుకున్న ఎమీన్ రాదండి. అందుకని ఎప్పుడు మైగ్రేషన్ ఇలా చేయకూడదు. అంటే ఫస్ట్ స్టెప్లో కార్బన్కి OHకి బిట్వీన్లో ఉండే బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ చేస్తాం కదా, ఈ స్టెప్లో కూడా అలా జరుగుతుంది అనుకుంటారు. అలా చేయకండి. ఏం చేయాలో చూడండి. నైట్రోజన్కి హైడ్రోజన్కి నైట్రోజన్ హైడ్రోజన్ అంటే సెకండ్ స్టెప్లో మనం థాలమైడ్ తీసుకున్నాం. ఈ థాలమైడ్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ K+ కింద OH- కింద డిసోషియేట్ అయిపోయింది KOH అనేది. ఇన్ థాలమైడ్ Nకి Hకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే H+ కింద N నెగిటివ్ కింద డిసోషియేట్ అవుతుంది. ఈ H+ OH- అట్రాక్ట్ చేసుకుందండి. అట్రాక్ట్ చేసుకొని మనకి వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోయింది. -H2O.
H+ రిమూవ్ అయిపోతే నైట్రోజన్కి నెగిటివ్ ఉందండి. ఈ నెగిటివ్ K+ని అట్రాక్ట్ చేసుకుంది. సో ఫైనల్గా మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్ రింగ్, C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O, and K. ఇక్కడ H ఉందనుకోండి, దాన్ని మనం థాలమైడ్ అన్నాం. H రీప్లేస్ టు పొటాషియం. సో దిస్ ఈజ్ పొటాషియం థాలమైడ్. పొటాషియం థాలమైడ్. పొటాషియం థాలమైడ్. ఫస్ట్ స్టెప్లో థాలమైడ్ ఫామ్ అయిందండి. సెకండ్ స్టెప్లో పొటాషియం థాలమైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఫామ్ అయిన పొటాషియం థాలమైడ్ తీసుకోండి. పొటాషియం థాలమైడ్, C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O, and K. ఈ పొటాషియం థాలమైడ్ని ఏదైనా ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేయండి. ఎనీ ఆల్కైల్ హాలైడ్. In general, alkyl halide is or X. In general alkyl halide తీసుకున్నాను. ఆ జనరల్ ఆల్కైల్ హాలైడ్ ఆర్ X. సెకండ్ స్టెప్ నుంచి ఫామ్ అయిన పొటాషియం థాలమైడ్ తీసుకున్నాం. దీన్ని ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేసాం. అలా ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్లో డిసోసియేషన్ అనేది జరుగుతుందండి. జరిగి R+ కింద X-. ఈ బాండ్ కట్ అయిపోయి మనకి మైగ్రేషన్స్ జరిగి ఎలక్ట్రాన్స్ మైగ్రేషన్ ఆర్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చిందండి, ఎక్స్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఎన్కి ఇక్కడ ఎన్కి కేకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే కేకి ప్లస్ పొటాషియం గెట్స్ పాజిటివ్ ఛార్జ్, నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్. దీనికేమో పాజిటివ్ ఛార్జ్ వచ్చిందండి, దీనికేమో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. పాజిటివ్లీ ఛార్జ్డ్ పొటాషియం అట్రాక్ట్స్ X- and negatively charged nitrogen attracts alkyl positive. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్ రింగ్, C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O, N దేన్ని అట్రాక్ట్ చేసుకుందండి, ఆల్కైల్ గ్రూప్. సో NR ప్లస్ K దేన్ని అట్రాక్ట్ చేసుకుంది, X-. సో KX. ఇలా మనకు కాంపౌండ్ వచ్చింది. KX బై ప్రొడక్ట్. సో యారో మార్క్ మీద నోట్ చేద్దాం, -KX. ఇలా కాంపౌండ్ వచ్చిందండి. ఈ నైట్రోజన్ దగ్గర H ఉందనుకోండి, దాన్ని మనం థాలమైడ్ అన్నాం. N పక్కన హైడ్రోజన్ ఉంటే థాలమైడ్ అన్నాం. అదే నైట్రోజన్ పక్కన పొటాషియం అంటే పొటాషియం థాలమైడ్ అన్నాం. ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది నైట్రోజన్కి. సో దిస్ ఈజ్ ఆల్కైల్ థాలమైడ్. ఆల్కైల్ థాలమైడ్. దిస్ ఈజ్ థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మనం టాలిక్ యాసిడ్ తీసుకుని అమోనియాతో ట్రీట్ చేసాం. ఫామ్ అయ్యే కాంపౌండ్ థాలమైడ్. సెకండ్ స్టెప్లో థాలమైడ్ తీసుకున్నాం. ఈ థాలమైడ్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేసాం. అప్పుడు మనకి పొటాషియం థాలమైడ్ వచ్చింది. థర్డ్ స్టెప్లో పొటాషియం థాలమైడ్ తీసుకుని ఎనీ ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేసామండి. మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఆల్కైల్ థాలమైడ్. లాస్ట్ స్టెప్లో ఏమవుతుందో చూద్దాం. థర్డ్ స్టెప్ నుంచి వచ్చిన ఆల్కైల్ థాలమైడ్ తీసుకోండి. సో ఇన్ లాస్ట్ స్టెప్ benzene ring, C double bond O and R, C double bond O. This is alkyl thalamide. ఈ ఆల్కైల్ థాలమైడ్ని హైడ్రేషన్ చేయండి. హైడ్రేషన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్.
వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయడాన్ని మనం హైడ్రేషన్ అంటామండి. సో హైడ్రేషన్ చేయండి. సికి ఎన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. ఈ సికి ఎన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని కూడా బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ electron moves carbon to nitrogen. Similarly, electron moves carbon to nitrogen. So carbon gets positive charge, nitrogen gets negative charge. Then this carbon is also gets positive charge, nitrogen gets negative charge. ఇక్కడ నైట్రోజన్కి 2 నెగిటివ్ చార్జెస్ ఉన్నాయండి దాని మీద. అంటే ఇప్పుడు ఎన్ని పాజిటివ్ చార్జ్ ఆటమ్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది? 2 పాజిటివ్ చార్జ్ ఆటమ్స్. అందుకని మనం వాటర్ మాలిక్యూల్స్ని 2 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి అవైలబుల్గా 2 నెగిటివ్స్ ఉన్నాయి, అందుకని 2 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాం. వాటర్ మాలిక్యూల్ డిసోసియేట్స్ OH నెగిటివ్ అండ్ H+. 2 మోల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 2 OH మైనస్ 2 H+. ఈ 2 H+లు 2 నైట్రోజన్ నెగిటివ్స్ దగ్గరికి వెళ్ళిపోతాయండి. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ RNH2 ప్లస్ ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉందండి, ఈ కార్బన్ దగ్గర కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఆటమ్ నెగిటివ్లీ ఛార్జ్ ఆటమ్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది. సో వాటర్లో నెగిటివ్లీ ఛార్జ్ ఆటమ్స్ OH నెగిటివ్స్. ఈ కార్బన్ దగ్గరకు OH వెళ్తుంది, ఈ కార్బన్ దగ్గరికి అందరూ OH యాడ్ అవుతుంది. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ వచ్చేసి బెంజీన్ రింగ్ C+OH. బెంజీన్ రింగ్ C+OH ఇలా ఫామ్ అయింది. దిస్ ఈజ్ థాలిక్ యాసిడ్, దిస్ ఈజ్ ఎమీన్. మనం దీన్ని ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ అయ్యామండి. సో ఇలా గ్యాబ్రియల్ థాలమైడ్ సిన్సిస్ యూస్ చేసి మనం ఎమీన్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. 4 స్టెప్స్ నుంచి ప్రిపేర్ చేసామండి. ఫస్ట్ స్టెప్లో థాలిక్ యాసిడ్ తీసుకోండి, తీసుకొని దాన్ని అమ్మోనియాతో ట్రీట్ చేయండి. ట్రీట్ చేసినప్పుడు కాంపౌండ్ వచ్చింది, దట్ ఈస్ థాలమైడ్. సెకండ్ స్టెప్లో థాలమైడ్ తీసుకోండి, థాలమైడ్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేయండి. అప్పుడు మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ పొటాషియం థాలమైడ్. థర్డ్ స్టెప్లో పొటాషియం థాలమైడ్ని ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేయండి. అప్పుడు మనకి ఆల్కైల్ థాలమైడ్ వచ్చిందండి. ఇంకా లాస్ట్ స్టెప్లో ఆల్కైల్ థాలమైడ్కి వాటర్ని యాడ్ చేయండి, అంటే హైడ్రేషన్ చేయండి. చేసినప్పుడు మనకి సమ్ మైగ్రేషన్స్ అనేవి పాసిబుల్ అయ్యాక మనకు కావాల్సినటువంటి ఎమీన్ అనేది తయారైందండి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఎమీన్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్, సెకండ్ ప్రిపరేషన్ మెథడ్. ఎమీన్స్ని మనం అమైడ్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చండి. ఎమీన్స్ని మనం అమైడ్స్ నుంచి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదో ఒక అమైడ్ తీసుకుందాం. జనరల్గా నేను తీసుకున్న అమైడ్ C+ONH2 అమైడ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ అమైడ్. అంటే ఇప్పుడు మనం ఎమీన్స్ని అమైడ్స్ నుంచి తయారు చేస్తాం. అమైడ్ దీన్ని రిడక్షన్ చేయండి. రిడక్షన్ మీన్స్ addition of hydrogens. Oxidation means removal of hydrogens. Reduction అంటే addition of hydrogens, oxidation అంటే removal of hydrogens. ఇక్కడ మనం తీసుకున్న అమైడ్ని రిడక్షన్ చేయండి. రిడక్షన్ ఐ మీన్ addition of hydrogens. మనం రిడక్షన్ చేయాలన్నా ఆక్సిడేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఐ మీన్ రిడక్షన్ చేయాలంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉండాలండి, ఆక్సిడేషన్ చేయాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉండాలి. ఇక్కడ నేను తీసుకున్న రెడ్యూసింగ్ ఏజెంట్ లిథియం, అల్యూమినియం హైడ్రైడ్ ఏమైనా తీసుకోవచ్చండి మనం.
సోడియం బోరోహైడ్రేట్ తీసుకోవచ్చు, లిథియం హైడ్రేట్ తీసుకోవచ్చు, బోరోహైడ్రేట్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. కానీ నేను తీసుకున్న సింపుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. దాని ప్రెజెన్స్లో రిడక్షన్ చేస్తున్నానండి. దీన్ని అమైన్. ఈ అమైన్ని తీసుకుని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రిడక్షన్ చేస్తున్నాను. రిడక్షన్ చేసినప్పుడు ఈ సికి ఈ ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోతుందండి. ఎలా బ్రేక్ అవుతుందో చూడండి. బాండ్ కట్ చేయండి. కట్ చేస్తే హెచ్ హెచ్ అంటే హైడ్రోజన్స్ వెళ్ళి యాడ్ అవుతాయండి, అంతే. 1 బాండ్ అంటే 2 హైడ్రోజన్స్. సో ఈ బాండ్ కూడా కట్ అయ్యి హెచ్ హెచ్ రిడక్షన్ చేశాను నేను అమైడ్ తీసుకొని. ఇక్కడ మైగ్రేషన్ జరిగింది. సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోయి హెచ్ హెచ్. ఈ సికి ఓకి ఉండే డబుల్ బాండ్ కూడా బ్రేక్ అయిపోయి హెచ్ హెచ్. 4 హైడ్రోజన్ ఆటమ్స్ని ఇక్కడ యాడ్ చేశానండి నేను అమైడ్కి. సో బ్రాకెట్లో 4H. చూడండి ఇక్కడ HHO అంటే మనకి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. రిడక్షన్ చేసినప్పుడు అమైన్ నుంచి లాస్ ఆఫ్ వాటర్, డీహైడ్రేషన్ జరిగిందండి. డీహైడ్రేషన్ జరిగి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ RCH2NH2. RCH2NH2. This is amine. ఇది సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ అండి. ఎమైన్స్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్రిపరేషన్ ఏమో గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్, సెకండ్ మెథడ్ వచ్చేసి ఫ్రమ్ అమైడ్స్. అమైడ్ ఒక దాన్ని తీసుకున్న దాన్ని మనం సింపుల్గా జస్ట్ రిడక్షన్ చేసాం అంతే అండి. రిడక్షన్ చేయడం అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, హైడ్రోజన్స్ని యాడ్ చేయడాన్ని మనం రిడక్షన్ అన్నాం. కానీ ఏదో క్యాటలిస్ట్ ప్రజెన్స్లో మనం రిడక్షన్ చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసే క్యాటలిస్ట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో మనకి రిడక్షన్ అనేది పాసిబుల్ అయ్యి ఎమీన్ అనేది ఫామ్ అయిందండి. ఇది సెకండ్ ప్రిపరేషన్ మెథడ్. థర్డ్ ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. థర్డ్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. థర్డ్ దేని నుంచి ప్రిపేర్ చేస్తున్నామండి ఎమైన్స్ని? గ్రిగ్నార్డ్ రియేజెంట్. Grignard reagent means alkyl magnesium halide or MgX, alkyl magnesium halide. This is Grignard reagent. దీన్ని మనం Grignard reagent అంటామండి. రిమైనింగ్ అన్ని కాంపౌండ్స్లోని ఆల్కైల్కి మనం చెక్ చేసామనుకోండి పాజిటివ్ ఛార్జ్ వస్తుందండి. కానీ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో మాత్రం ఆల్కైల్ డిసోసియేట్స్ నెగిటివ్ ఛార్జ్ అండ్ ఎంజిఎక్స్ డిసోసియేట్స్ పాజిటివ్ ఛార్జ్. ఇలాంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఒక దాన్ని తీసుకోండి. దీన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ని క్లోరోఎమిన్తో ట్రీట్ చేయండి. క్లోరో మీన్స్ Cl, ఎమిన్ NH2. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకున్నాం, దాన్ని క్లోరోఎమిన్తో ట్రీట్ చేసాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్ జనరల్ ఫార్ములా RMgX. దీని క్లోరోఎమిన్, దిస్ ఈజ్ క్లోరోఎమిన్ ClNH2, క్లోరోఎమిన్. దీంతో ట్రీట్ చేయండి. ట్రీట్ చేసినప్పుడు క్లోరోఎమిన్లో Clకి Nకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోతుందండి. డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్, నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఆల్కైల్కి ఏ ఛార్జ్ ఉందండి? నెగిటివ్ ఉంది. ఎంజిఎక్స్కి పాజిటివ్ ఉంది. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆల్కైల్ గ్రూపు NH2 పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుందండి. అలా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల RNH2 ఫామ్ అయింది. ప్లస్
బై ప్రొడక్ట్. ఇంక ఇక్కడ మనకి ఏం మిగిలిందండి, MgX పాజిటివ్, Cl నెగిటివ్. సో మనకు వచ్చేది MgXCl. MgXCl. దిస్ ఈజ్ బై ప్రొడక్ట్ అండ్ దిస్ ఈజ్ మెయిన్ ప్రొడక్ట్ ఎమీన్. ఇలా మనం ఎమీన్స్ని గ్రిగ్నాట్ రియేజెంట్ని కూడా ప్రిపేర్ చేస్తామండి. ఎమీన్స్ని ప్రిపేర్ చేసే మెథడ్స్ చెప్పుకున్నాం. ఫ్రమ్ గాబ్రియల్ థాలమైడ్ సింథసిస్, ఫ్రమ్ అమైడ్స్, ఫ్రమ్ గ్రిగ్నాట్ రియేజెంట్. ఇంకా నెక్స్ట్ మెథడ్ చూద్దాం. Next method, from ammonolysis of alkyl halides. Amines ని ప్రిపేర్ చేసే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి అమోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. అమోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ మీన్స్ ఆల్కైల్ హాలైడ్స్ని అమోనియాతో ట్రీట్ చేయడమే. నేమ్లోనే ఉంది చూడండి, అమోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ అంటే ఏదైనా ఆల్కైల్ హాలైడ్ తీసుకోండి, దాన్ని అమోనియాతో ట్రీట్ చేయండి.